ఇక నాచారంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను బండారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పండ్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాచారం 6వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, అలాంటి తల్లి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజాపాలన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మన ప్రియతమ నాయకుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లిని విగ్రహాన్ని కూడా పెట్టుకొని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మనం వచ్చిన ఏడాది కాలంలోనే మనం ఇచ్చిన తెలంగాణకు గుర్తుండాలని మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఈరోజు తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. ఇదే ప్రకారంగా గత ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎందరో నాయకులు ఎందరో ప్రాణాలు కోల్పోయినా కూడా ఆ రోజు భాషా పరిమితంగా 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని గట్టిగా వాదించిన ఇందిరమ్మ ఈరోజు ధైర్యంగా చేసి ముందుకొచ్చి ఈ ప్రాణ నష్టం జరగద్దు, యువకులు మరణానికి లోని కావద్దనే ఆలోచనతో సోనియమ్మ దిగి ధైర్యంగా ఆమె ఒక రాష్ట్రాన్ని కోల్పోయినా 2 రాష్ట్రాలు కోల్పోయినా సరే అని ఆమె ఈరోజు తెలంగాణని ఇవ్వడం జరిగింది. ఆ తల్లికి తెలంగాణ రాష్ట్రం మొత్తము కూడా రుణపడి ఉందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. నాచారం 6వ డివిజన్లో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మా నాచారం 6వ డివిజన్ తరఫు నుంచి మా తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఏదైతే కోరుకుందో ఆనాడు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం రావాలని ఆ కళని నెరవేర్చిన మా అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు కాబట్టి భూమండలం ఉన్నంతసేపు ఆమె పేరు ఎప్పటికైనా చిరస్థాయిలో నిలబడిపోతుంది. కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నాచారం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి యావత్ తెలంగాణ ప్రజానిక నుంచి మా సోనియమ్మ గారికి హృదయపూర్వమైన జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కాబట్టి మా పెద్దలు గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాస్తవానికి ఏదైతే మాట ఇచ్చారో అవి నెరవేరుస్తూ 6 పథకాల చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, బస్ ఫ్రీ కావచ్చు, కరెంటే కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవాళ ఇంతటి చక్కటి పాలన అందిస్తున్న మా రేవంత్ రెడ్డి గారు కూడా సంవత్సరమైన అందుకు హృదయపూర్వకంగా నా నాచారం తరఫు నుంచి కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ప్రజాపాలన అనేది రాబోయే కాలంలో అందరికీ అందేలా మా నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ యొక్క పథకాలు చేరేలా మేము కోరుకుంటూ